టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8.5 సంవత్సరాలుగా విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ పాఠశాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఇంతవరకు ఒక టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయకుండా విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రశ్నించేందుకు ఏ ఉపాధ్యాయ సంఘం కూడా లేదన్నారు. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అన్ని కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ నిరంకుశ తత్వంగా కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. ఇక గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలకడంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని అనగదొక్కాలలో, భారతీయ జనతా పార్టీని లేకుండా చూడాలలో గతంలో ప్రయత్నం చేసినటువంటి అనేక మంది చరిత్రలో కనీసం పేరు లేకుండా పోయిన కేసీఆర్. అందుకని వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ లేకుండా చేయాలనేటువంటి ఆలోచన పరాకాష్ట, ఈ మూర్ఖత్వానికి పరాకాష్ఠగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. తప్పు చేసినటువంటి తనయులు గతంలో రాజయ్య గారిని, గతంలో రాజేందర్ గారిని ఏ రకంగా శిక్షించిందో ఆ రకంగా శిక్షించి ఈ నిజాయితీని నిరూపించుకోవాలని నేను చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా సవాల్ విసిస్తున్నాను. కేటీఆర్ గారు బహుశా చెల్లకి సెండాఫ్ చేయడానికి పోయినట్టుగానే భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క డొల్లతనాన్ని తెలియజేస్తా ఉన్నాయి. వారి యొక్క ఆవేశం